హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. మనం ఈరోజు 32 సైజ్ బ్లౌజ్ అండి. ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ అనేవి తీసుకొని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూద్దాం. చూడండి, బ్లౌజ్ స్టిచ్ చేసినాక నీట్గా ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది. గోల్డ్ కలర్ పైపింగ్ అయితే వేసి నేను స్టిచ్ చేశాను. థ్రెడ్ పైపింగ్ చాలా నీట్గా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది. చూడండి, ఈ విధంగా మనకి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉందన్నమాట. అవుట్లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజు మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా కటింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసేయండి, ఇది వచ్చేసి శారీ అన్నమాట. ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు. ఇది వచ్చేసి ఆది బ్లౌజు. మనకి ఆది బ్లౌజ్ని బేస్ చేసుకొని మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటూ ఆది బ్లౌజ్ నుంచి మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకొని బ్లౌజ్ అనేది కటింగ్ చేయాలో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. 80 పాయింట్లు ఉంది. ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 80 పాయింట్లు అనేది సరిపోతుంది. ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ ఉండేలాగా, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలాగా, కోరంచులు ఆపోజిట్ ఉండేలాగా ఈ విధంగా అయితే నేను పరుచుకున్నాను. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ పొడవు అయితే చూసి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా తక్కువ టైంలో మన బ్లౌజ్ కటింగ్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి, ఇంకొక పావు ఇంచ్ అయితే నేను ఖర్చు కోసం ఇంకొక లైన్ అయితే గీస్తున్నాను. చూడండి, ఇలా 2 లైన్స్ అయితే గీస్తాను అనమాట. కింద ఖర్చు కోసం ఒక పావు ఇంచ్, పైన ఒక ఖర్చు కోసం పావు ఇంచ్ వదిలేసి బ్లౌజ్ పొడవు అనేది చూసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ ఇలా చూసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, 8 ఉంది మనకి. చెస్ట్ 8 అంటే 8 × 4 అన్నమాట. అప్పుడు 32 సైజు. అలాగే చంక ఆమ్రౌండ్ కూడా ఇలా మెజర్ చేసుకుంటున్నాను. నాకైతే 7 వచ్చింది. కరెక్ట్గా వస్తే 7 అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. చంక ఆమ్రౌండ్ అని 7 ఉంది. చెస్ట్ వచ్చేసి 8 ఉంది. సో ఇది వచ్చేసి 32 సైజు బ్లౌజ్ అనమాట. ఏ విధంగా మెజర్మెంట్స్ అనేవి తీసుకొని మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలి. మనకి చెస్ట్ ఇక్కడ కూడా ఇలా మెజర్ చేసుకోవచ్చు. చూడండి, నెక్ కింద వైపు నుంచి ఇలా పట్టుకున్నప్పుడు మనకి కరెక్ట్గా చూడండి 16 మీద 2 గీతలు వచ్చిందనమాట మనకి. అంటే ఇది 32 సైజు బ్లౌజు. ఇప్పుడు నేనైతే ముందుగా మనకి నెక్ అనేది చూడండి, ఇక్కడ నేను నెక్ ఈ సైజు వాళ్ళకి 5½ అయితే తీసుకుంటున్నాను. 5½ సరిపోతుంది ఈ సైజు వాళ్ళకి. చూడండి, ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఖర్చులతో కూడా కలుపుకొని 5½ అయితే నేను తీసుకున్నాను. చూడండి, అలాగే చంక డౌన్ కూడా 5½ తీసుకున్నాను ఫ్రెండ్స్. 5 మీద 2 గీతలు అయితే తీసుకున్నాను. మనం ఒకసారి చంక ఆమ్ రౌండ్ అనేది కొలుచుకుని సరిపోతుందా లేదా ఇంకా కిందకి దించాలా అనేది మీకు చెప్తాను. చూడండి, నెక్ డౌన్ వచ్చేసి నేను ఇక్కడ 3 తీసుకుంటున్నాను. నెక్ వచ్చేసి 2½ తీసుకున్నాను. స్టిచ్ చేసినప్పటికీ మనకి 2½ వస్తుంది. ఈ నెక్ అయితే కొంచెం బ్రాడు, అందుకని చెప్పి బాగా బ్రాడ్ నెక్ ఇది. అందుకని చెప్పేసి కింద 3 తీసుకున్నాను, పైన వచ్చేసి 2½ తీసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 3½ దాకా తీసుకున్నాను. మొత్తం ఒక 5½ షోల్డర్ అయితే పట్టింది. చూడండి, అలాగే ఇక్కడ కూడా 5½కి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్కేల్ తోటి ఒక లైన్ అయితే ఇలా సింపుల్గా గీసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1½ తీసుకుంటే సరిపోతుంది. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1½ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ చంక ఆమ్ రౌండ్ అనేది నేను ఈ విధంగా మెజర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఖర్చు వదిలేసి మనం ఇట్లా చంక ఆమ్ రౌండ్ కొలుసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా 7 అనేది రావాలి. నాకైతే రాలేదు. సో అందుకని చెప్పేసి ఇంకొక పావు ఇంచ్ కిందకైతే దించుకున్నాను. 6½ వచ్చింది. ఒక ½ ఇంచ్ అయితే తగ్గిందనమాట. అందుకని ఇప్పుడు కిందకి ఇంకొంచెం మార్క్ చేసుకొని కింద లైన్ వరకు నేనైతే ఇలాగా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చూసుకుంటే మనకి చెస్ట్ అయితే 8 రావాలి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి చెస్ట్. అలాగే చంక ఆమ్ రౌండ్ అయితే 7 రావాలి.
ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇక్కడికి. సో ఇక్కడ కూడా మనకి కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మనం మెజర్ చేసుకున్నప్పుడు మనకి ఆది బ్లౌజు ఎక్కువ తక్కువలు ఉన్నా కూడా మనం ఈ విధంగా కొలతలు అనేది తీసుకుంటే పర్ఫెక్ట్గా అయితే కుదురుతుంది. అలాగే నడుము కూడా మనం ఒకసారి మెజర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెజర్ చేసుకున్నప్పుడు నాకైతే నడుము వచ్చేసి 28 వచ్చిందనమాట. 28ని 4 భాగాలు అయితే చేసుకోవాలి మన టేప్ తోటి. చూడండి 7 అనమాట. ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకుని టక్స్ కోసం, అలాగే 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం ఈ విధంగా పెట్టుకొని నేను మెయిన్ ఇలా లైన్ అయితే గీసేసుకుంటున్నాను. మనకు స్టిచ్ అనేది ఇక్కడికి వస్తుంది. అలాగే మనకి బ్యాక్ పార్ట్లో వచ్చేసి బ్యాక్ డాట్స్ వస్తాయి కదా, అవి ఇలా టేబుల్ మధ్యకి ఫోల్డ్ చేసినప్పుడు సెంటర్కి మనకి డాట్ అనేది ఇక్కడికి వస్తుంది. పొడవు వచ్చేసి నేను 3.5 అయితే పెట్టుకుంటున్నాను. ఇది పెద్ద హైట్ కూడా లేదండి బ్లౌజు, అందుకని చెప్పి 3.5 మార్క్ చేసుకున్నాను పొడవు. టోటల్గా మనకి బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కటింగ్ అనేది చేసేసుకోవడమే. ఇప్పుడు నీట్గా మనం ఎలా మెజర్ చేసుకున్నామో అలా కటింగ్ చేసుకోవాలి. దానికన్నా ముందు ఒకసారి బ్లౌజ్ నెక్ అనేది నేను ఇలా కొలుచుకుంటున్నాను. చూడండి, నెక్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా పట్టుకున్నప్పుడు ఇలా మెజర్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చింది. చూడండి, మనం ఈ నెక్కి థ్రెడ్ వేస్తున్నాం కాబట్టి థ్రెడ్ పైపింగ్ కరెక్ట్గా ఉండాలి. అలా కాకుండా మనకి మెడపీస్ వేయాలనుకున్నప్పుడు కొంచెం బయటకు ఉండేలాగా నెక్ని మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఏ విధంగా అయితే మనం కటింగ్ మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనం ఈ విధంగా చేసుకోవచ్చు. బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందో మీరు పిక్లో అయితే చూసారు కదా. ఆ విధంగా మనకి రావాలంటే కటింగ్ అనేది మనం ఈ విధంగా చేసుకోవాలి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా ఈ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అనుకుంటే షేర్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, సైడ్ జాయింట్ కూడా నేను మెజర్ చేసుకుంటే మనకి ఆది బ్లౌజులు ఎలా ఉందో అలాగే వచ్చింది. నేను ఎక్కడ ఆది బ్లౌజ్ని అయితే పెట్టలేదు, ఓన్లీ మెజర్మెంట్స్ అనేవి తీసుకొని బ్లౌజ్ కటింగ్ అనేది చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనకి బ్లౌజ్ కటింగ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి నేను హ్యాండ్స్ అనేవి కటింగ్ చేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్స్ అనేవి 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని ముందు కింద అంచులు అనేవి తిన్నగా లేవు కాబట్టి ఒక లైన్ అయితే గీసుకున్నాను. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనకి ఆది జాకెట్లో ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఆ విధంగా ఇలా పరుచుకొని కరెక్ట్గా మార్కింగ్ అనేది పెట్టేసుకోవడమే. పైన హైటు, అలాగే ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు, హ్యాండ్ లూజు, అలాగే చంక ఆమ్ డౌన్ కూడా మార్క్ చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా ఈజీగా సింపుల్గా మనకి హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా అయిపోతుంది. ఖర్చు కోసం ఇంకొక లైను. బిగినర్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ అయితే గీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ విధంగా చంక ఆమ్ రౌండ్ అనేది చంక కరువు షేప్ అనేది గీయాలో మీకు చూపిస్తాను. చూడండి, 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి స్కేల్తో ఒక లైన్ అయితే గీసేసుకోవడమే. ఇప్పుడు స్కేల్ అనేది ఇట్లా యూజ్ చేసి ఇలా ఒక లైన్ అయితే గీసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి కొంచెం ఇలా కరువు ఇచ్చుకుంటూ హ్యాండ్ కరువు అనేది ఇలా కొంచెం డౌన్ ఇస్తూ ఇలా మార్క్ చేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనకి హ్యాండ్ షేప్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఏ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. చూడండి, ఇది వచ్చేసి ఫస్ట్ హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా మనం కటింగ్ అనేది చేసేసుకుంటే చూడండి హ్యాండ్ అనేది మనకి ఇలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, హ్యాండ్లో అనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. అది ఎలా అనేది మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. నా ప్రీవియస్ వీడియోలో కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి. చంక దగ్గర ముడతలు రాకుండా హ్యాండ్ డౌన్ అనేది ఎలా తీయాలో నా ప్రీవియస్ వీడియోలో ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కింద ఒక 2 ఇంచెస్కి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేసి చూడండి చుట్టూ అవుట్ లైన్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అనేది నేను గీసేసుకుంటున్నాను. మనం బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా
మొత్తం అవుట్లైన్ అనేది ఇలా గీసేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది తీసేసి పక్కన పెట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కొన్ని మార్పులు అయితే చేసేస్తే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా రెడీ అయిపోతుంది మనకి. చూడండి, ఒక 1/2 ఇంచ్ లోపలికి అయితే మార్క్ చేసుకున్నట్టు ఫ్రంట్ నెక్. ఇది వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట. మనకి ఆది బ్లౌజ్లో ఇచ్చిన స్క్వేర్ నెక్ను ఒకసారి ఇలా పరుచుకొని వాళ్ళ నెక్ ఎలా ఉందో సేమ్ అలాగే కావాలన్నారు కాబట్టి మనకి ఖర్చు వదిలేసి ఇంకొంచెం షేప్ అనేది లోపలికైతే ఇచ్చాను. ఈ ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఫ్రంట్ నెక్ అనేది కొంచెం బ్రాడ్ వచ్చేలాగా నేనైతే మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఉక్సుల దగ్గర నుంచి చూడండి, మీకు స్కేల్తో ఒక లైన్ అయితే గీసి చూపిస్తాను. ఇది వచ్చేసి సంక ఆమ్ రౌండ్ అనమాట. కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి ఉండేలాగా మార్కింగ్ చేసుకోవడమే. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ కొంచెం లోపలికి వచ్చేలాగా బ్రాడ్గా నేనైతే ఫ్రంట్ నెక్ని స్క్వేర్ నెక్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చి ఒక కొంచెం 1/2 ఇంచ్ లోపలికి చక్క దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉండడం కోసం. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు కాజా పట్టీ దగ్గర మనకి క్లాత్ అనేది చూడండి, నేనైతే 4.5 దగ్గర మార్క్ చేసుకున్నాను. అలాగే మన ఆది బ్లౌజ్లో కూడా 5 ఎక్సెస్ ఉన్నాయి కదా, ఒక హుక్ అయితే తీసేసి 4 ఎక్స్లు పెట్టుకున్నా సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి షేప్ పొడవు పైన ఖర్చు వదిలేసి షేప్ పొడవు అనేది ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా అయినా మనం మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచెస్ వదిలేసి మార్కింగ్ చేసుకున్న చెస్ట్ అనేది కరెక్ట్ మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నుంచుంటుంది, చాలా ఫినిషింగ్ వస్తుంది. చూడండి, మనకి ఇప్పుడు ఆది బ్లౌజ్లో వాళ్ళు ఏ విధంగా ఉందో అలా కావాలన్నారు కాబట్టి నేను ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకుంటున్నాను. అలా కాకుండా మెజర్మెంట్స్తో అయితే మనకి మనం బ్యాక్ పార్ట్లో నుంచి ఒక 2.5 ఇంచెస్ కానీ లేదా 2.25 ఇంచెస్ కానీ తగ్గించుకుంటే సరిపోతుంది. 2 ఇంచులు సరిపోతుంది ఫ్రెండ్స్, 2 ఇంచులు తగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా నేను ఫ్రంట్ పార్ట్ కూడా మార్క్ చేశాను. మెయిన్ షేప్ వచ్చేసి 2.5 దగ్గర మార్క్ చేసుకొని పొడవు కూడా 2.5 మార్క్ చేసుకొని మెయిన్ డాట్ అనేది నేను ఇలా గీసేసుకున్నాను. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే గీసుకున్నామో అదే విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా నీట్గా ఈజీగా మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. చూడండి ఏ విధంగా కటింగ్ అయితే చేస్తున్నాను. ఇంతే ఫ్రెండ్స్, నెక్స్ట్ షేప్ పట్టి అనేది కటింగ్ చేసేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అయిపోయినట్టే. చిన్న చిన్న మార్పులతోటి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుంటాం. చాలా అంటే చాలా ఈజీగా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది 10 నిమిషాల్లో కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. లైనింగ్ బ్లౌజ్ చాలా ఈజీగా మీ బ్లౌజెస్ మీరే ఇంట్లో స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఈ కటింగ్ అయితే మీరు ఫాలో అయితే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. చూడండి, షేప్ దగ్గర ఇలా డాట్స్ అనేవి ఇచ్చేస్తే మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. ఈ మెయిన్ డాట్ ఎంత డిస్టెన్స్లో వేసుకోవాలి, ఈ డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకి షేప్ అనేది కూర్చోవాలంటే ఎంత డిస్టెన్స్ తోటి మెయిన్ డాట్ అనేది వేసుకోవాలనేది నా ప్రీవియస్ వీడియో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ముందు ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను, డాట్స్ అనేవి ఎలా వేసుకోవాలో ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనేవి కటింగ్ చేసుకుందాం. షేప్ పట్టీ కోసం ఇలా మిగిలిన క్లాత్ అనేది ఇట్లా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనకి ఆది బ్లౌజ్లో షేప్ బెల్ట్ ఎలా ఉందో అంతే పొడవు అండ్ వెడల్పు అయితే నేను తీసుకుంటున్నాను. పైన 1/4 ఇంచ్ ఖర్చు, అలాగే కింద 1/4 ఇంచ్ ఖర్చుతోటి సేమ్ ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను. చూడండి, ఖర్చు కోసం 1/4 ఇంచ్ పైకి దీనైతే మనం ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాం. సో ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఉంది కదా లైనింగు, ఈ లైనింగ్ పెట్టేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కటింగ్ అయితే చేసేసుకుందాం. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం క్లాత్ ఎక్కువ తక్కువ చూసుకొని అతుకులు జాయింట్లు అనేవి పడకుండా చాలా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్.
చూడండి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్ అనేది ఇలా పరుచుకొని నీట్గా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మరి కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. చూడండి ఈ బ్యాక్ పార్ట్ కూడా ఇలా పరుచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువ తక్కువ చూసుకుంటూ కటింగ్ అనేది చేసేయాలి ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్. స్టార్టింగ్లో బ్లౌజ్ అవుట్ ఫిట్టింగ్ అయితే చూసారు కదా, ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చిందో. మీరు ఈ విధంగా కటింగ్ చేసి స్టిచ్ చేయండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీకు ఇంకా ఏ వీడియో ఇలాంటి వీడియోస్ అయితే నేను ఎన్నో చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. చూడండి ఇప్పుడు ఇది షేప్ పట్టీను, ఇది కూడా మనం ఇలా నీట్గా కట్ చేసేసుకోవడమే. టోటల్గా బ్లౌజ్ కటింగ్ అనేది మనకి సింపుల్గా రెడీ అయిపోయింది. ఈ బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇలా 1 by 1 అయితే నేను ఈ విధంగా పెట్టుకొని ఎక్స్ట్రాలు అనేవి స్టిచ్చింగ్ వరకు ఉంచుతాను ఫ్రెండ్స్. ఏవి పడేయను. ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనము స్టిచ్ చేసేటప్పుడు ఎత్తుక్కోకుండా ఉంటే సరిపోతుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.